మాత్రే నమః. నా ఛానల్కి స్వాగతం. సీతాలక్ష్మి ధవళ. నేను ఇప్పుడు ఈ చెప్పబోయే కథ వింటే మీకే అర్థమవుతుంది. అంటే కొంతమంది వితండవాదనం చేస్తూ ఉంటారు. ఇక్కడ గుడి, ఇక్కడ శివుడు ఉన్నాడు కదా, కాశీ వెళ్ళాలా, రామేశ్వరం వెళ్ళాలా, కేదారే వెళ్ళాలా, లేకపోతే జ్యోతిర్లింగాలని వెళ్తేనే ఉంటుందా, ఇక్కడ లేడా అని తెలియకో కొంచెం చాలామంది వితండవాదం చేస్తూ ఉంటారు. కానీ దేని తాలూకా విలువ దానిదే, దేని తాలూకా ప్రాశస్త్యం దానిదే. అది దానికి ఉదాహరణగా ఈ కథ నేను చదువుతాను. మీరు విని మీ తాలూకా అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కాశీయాత్ర అనేది అంట ఒక వృద్ధురాలు, అంటే ఒక బామ్మ అనుకుంటుంది. తన మనవడితో అంటుంటుంది అన్నమాట, బాబు జీవితకాలంలో ఒక్కసారి కాశీ వెళ్ళి రావాలి అని చాలాసార్లు మనవడితో చెప్తుండమాట. అతనేమో ఏదో ఒక సాకుతో తప్పించుకుంటూ ఉండేవాడు. అడిగినప్పుడల్లా అనేవాడు, ఊర్లో శివాలయాలను తీసుకుని వెళ్తూ ఉండేవాడు. కాశీ అయినా మన ఊర్లో దేవుడైనా ఒకటే కదా బామ్మ, కాశీకి పోతేనేనా కర్రెకుక్క కపిలగోవు కదనే సామెత వినలేదా అని ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడు. ఒక రోజు పొలం చూసుకుని వచ్చి మనవడితో మళ్ళీ అంటే పొలం పనులన్నీ చేసుకుని ఇంటికి వచ్చాడు మనవడు. ఆ మనవడితో అంది, మళ్ళీ కాశీ ప్రస్తావన తెచ్చిందన్నమాట. ఒరే ఒకసారైనా ఎప్పుడైనా కాశీ తీసుకువెళ్ళరా నన్ను అని. ఈ కాశీ కదా చూస్తాం, ప్రస్తుతానికి మన ఊరి గుడికి వెళ్ళి వద్దాం పదా అంటూ గబగబా వెళ్ళి స్నానం చేసాడనమాట. తన తోటలో కాసిన అరటి పండ్లు కొన్ని చేతిలో తీసుకుంటూ, అయితే ఆకలిగా ఉంది కదా నాన్న, ఒక పండును తిను అని ఒక పండు ఇచ్చింది బామ్మ. సరే కదని గబగబా ఆ పండు శుభ్రంగా తొక్క తీసుకుని తినేసాడనమాట. మిగతా పళ్ళు, పువ్వులు, కొంచెం కొబ్బరికాయలతోనే ఈ బామ్మని తీసుకుని గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళి పూజారికి ఇస్తే ఆ పూజారి ఏమో అర్చన చేసి కొన్ని పువ్వులు, అరటిపండు, కొన్ని కొబ్బరి చెప్ప ఈ మనవడి చేతికి ఇచ్చాడనమాట. అయితే మనవడు ఈ బామ్మ ఆ పక్కన కూర్చుని, నీకు ఇంకా ఆకలి తిరగలేదేమో, ఈ అరటిపండు తిను అని మనవడి చేతికి ఇచ్చింది. మనవడి చేతికి ఇస్తే అప్పటి వరకు కూర్చున్నాడు కొంచెం భక్తితో నిలబడి ఈ అరటిపండుని కళ్ళకద్దుకుని తినడం ప్రారంభించాడు. ఆమె ఒక్కసారి బామ్మ నవ్వింది. రే, ఇంట్లో అరటిపండు ఇచ్చేస్తే మామూలుగా తొక్క తీసుకుని గబగబా తినేసావు, మరి ఇక్కడ అరటిపండు ఇస్తే కళ్ళకద్దుకుని తింటున్నావు ఏంటి అని అడిగింది అన్నమాట. అవ్వా, ఇంట్లో తిన్నది అది ప్రసాదం కాదు కదా, మామూలుగా పండుగ ఇచ్చావు తినేసాను, కానీ ఇక్కడికి స్వామివారి ప్రసాదం ఇచ్చారు కదా, స్వామికి నైవేద్యం పెట్టి, అందువల్ల ఇది మామూలుది కాదు కదా, ప్రసాదం దేవుడి ముందర పెడితే అది ప్రసాదం అవుతుంది కాబట్టి నేను కళ్ళకద్దుకుని తిన్నాను అన్నాడు. అవునా, మరి కాశీ కూడా అంతే పుణ్యక్షేత్రం కదా, మరి ఇక్కడ ఉన్న దేవుడు అక్కడ ఉన్న దేవుడు కూడా, అక్కడ అరటిపండు ఒకటే, ఇక్కడే అరటిపండు ఒకటే కదా, మరి అక్కడ మామూలుగా తిన్నావు, ఇక్కడ కళ్ళకత్తుకుని తిన్నావు, దేని తాలూకా విలువ దాయన. ఇక్కడ ఊర్లో దేవుడు కరెక్టే, కానీ కాశీ తాలూకా విలువ ప్రాశస్తం దాందేను అని బామ్మ చెప్తుంది. నా జీవితకాలంలో ఒకే ఒక కోరిక ఉందిరా, తీర్చవా అని. నిజమే, స్థల ప్రాశస్తం ఎంతో చరిత్ర ఉన్నది, సరే బాబా అని అదే కాశీక్షేత్రం వెళ్తే అక్కడ గంగానదిలో స్నానం చేసి ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే మన పాపాలన్నీ పోతాయని మన పూర్వీకులు, పెద్దలు, పురాణాలు అన్నీ ఊరికే చెప్పలేదురా, ఒక్కసారైనా నన్ను కాశీ తీసుకెళ్ళరా అని చెప్తుందన్నమాట. సరే బామ్మ అని తర్వాత 1 నెల రోజుల తర్వాత అవ్వ మనవడు కూడా కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి విశ్వనాథుని దర్శనం చేసుకుని అక్కడ మిగతా అన్నీ ఆ గణవన్ని గవ్వలమ్మని, తర్వాత కాలభైరవుడిని అన్నీ కూడా మనవడు ఆ బామ్మకి చూపించి మళ్ళీ చక్కగా ఇంటికి తీసుకొస్తాడు. అదనమాట. అంటే దేని తాలూకా విలువ దాందే. అందరూ అనుకుంటారు, మరి జ్యోతిర్లింగాలు ఒక జ్యోతిర్లింగాన్ని చూసి సరిపోతుందిగా, అంతంత కష్టపడి అమర్నాథ్ ఎందుకు వెళ్ళడం, అంత కేదార్నాథ్ అంత కష్టమైంది. పూర్వం అయితే కాశీకి వెళ్ళితే కాటికి వెళ్ళితో సమానం అనేవాళ్ళు, అంత కష్టంగా. అంటే అప్పుడు ప్రయాణ సదుపాయాలు ఎక్కడ ఏమీ లేవు కదా, నడిచి వెళ్ళి వచ్చేవాళ్ళు, అడవులు కాలిబాటకుండా వెళ్ళేవాళ్ళు, ఏ క్రూర మృగాలకో వెళ్ళి వస్తారా రారా అనే దీల్లోనే వెళ్ళేవారు. అలాగా ఏదైనా చేదస్తా అనుకోకుండా పెద్దలు చెప్పింది, మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, పెద్దలు పండితులు చెప్పిన మనం నమ్మి మనం అవి పాటిస్తే మనకి
మనకి, మన కుటుంబానికి, మన దేశానికి అందరూ కూడా చాలా మంచిది. ఇది కాశీయాత్ర కథ అన్నమాట. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి.